బీసీ కుల గణనను వేగవంతం చేయాలని కోరుతూ కరీంనగర్లో మంగళవారం కాంగ్రెస్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బీసీ కుల గణనపై అసెంబ్లీలో విజయవంతం చేస్తూ చేసిన తీర్మానం నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ చారిత్రాత్మకంగా సమగ్ర కుల గణనను అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏనాడు చేయని బీసీ కులగణన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. నిర్వహించినటువంటి కుల గణన 50 రోజుల పాటు కుల గణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 రోజుల పాటు కుల గణన చేపట్టి 3,889 మంది ఉద్యోగులతో 3,54,00,000 మంది తెలంగాణ జనాభాను సమగ్ర బీసీ కుల గణన చేపట్టి అందులో కేవలం 16 లక్షల మంది వివిధ కారణాలతో అందులో లేకపోవడంతో దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్రకు ముందు బ్రిటిష్ వారు చేపట్టినటువంటి కుల గణనను ఎప్పుడో చేపట్టిన కుల గణన తప్ప ఇప్పటి వరకు కుల గణన చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తం చైతన్యపడేలా పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో అతి త్వరలోనే కుల గణన చేపట్టి సబ్ కమిటీ దానికి తీర్మానం చేసి